నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। వాలంటీర్లు తిరిగి విధుల్లో తీసుకోవాలి। ఇచ్చిన హామీని అమలు చేయాలి। జీతంతో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలి। 7 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి। 7 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి। నా పేరు బోనం చిన్నయ్యపడాలు, వాలంటీర్ల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు। చింతపల్లి జీకేవీడి కొయ్యూరు మండలాల ప్రాంతీయ కమిటీ సమావేశం ఈరోజు చింతపల్లిలో జరుగుతుంది। ఆ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం। వాలంటీర్లు ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కింద పనిచేసే దానికోసం పనిచేయడం అనేది జరిగింది। వారికి ఈరోజు దరిదాపు 7 నెలల నుంచి వేతనాలు లేకుండా వాళ్ళు ఏ రకంగా జీవిస్తున్నారో ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది। కానీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ 5,000 వేతనం చాలదు, 10,000 వేతనం ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు వాలంటీర్ల యూనియన్ గౌరవాధ్యక్షులుగా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం। అంతేకాకుండా ఈరోజు వీరు చేస్తున్నటువంటి సేవల్ని ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవాలి। ఉపయోగించుకుని వీరికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పడాలని చెప్పేసి ఈ రకంగా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం। లేకపోతే గనక వాలంటీర్లందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు। వీరందరూ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత। అందుకని అల్లూరు జిల్లా మండలాల్లో 26, 27, 28 తారీఖుల్లో సామూహిక రిలే నిరాహార దీక్షలు చేయబోతున్నారు। దీనికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। ఇది కొయ్యూరు మండలాల ప్రాంతీయ కమిటీ సమావేశం ఈరోజు చింతపల్లిలో జరుగుతుంది। ఆ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం। వాలంటీర్లు ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కింద పనిచేసే దానికోసం పనిచేయడం అనేది జరిగింది। వారికి ఈరోజు దరిదాపు 7 నెలల నుంచి వేతనాలు లేకుండా వాళ్ళు ఏ రకంగా జీవిస్తున్నారో ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది। కానీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ 5,000 వేతనం చాలదు, 10,000 వేతనం ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు వాలంటీర్ల యూనియన్ గౌరవాధ్యక్షులుగా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం। అంతేకాకుండా ఈరోజు వీరు చేస్తున్నటువంటి సేవల్ని ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవాలి। ఉపయోగించుకుని వీరికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పడాలని చెప్పేసి ఈ రకంగా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం। లేకపోతే గనక వాలంటీర్లందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు। వీరందరూ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత। అందుకని అల్లూరు జిల్లా మండలాల్లో 26, 27, 28 తారీఖుల్లో సామూహిక రిలే నిరాహార దీక్షలు చేయబోతున్నారు। దీనికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। పేరు బర్ల కొండబాబు, నేను వాలంటీర్స్ యూనియన్ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి CIT అనుబంధ సంఘం। ఈరోజు కొయ్యూరు, జీకేవీడి, చింతపల్లి మండలాల 3 మండలాల ముఖ్య నాయకులతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చింతపల్లి కేంద్రంగా। గత ప్రభుత్వం మా వాలంటీరు శ్రమను దోచుకుంది। ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఆశ చూపించి, మేము అడగకుండానే ఆశ చూపించేసి ఈవేళ మమ్మల్ని పక్కన పెట్టేసింది। మన మంత్రులు కూడా చెప్తా ఉన్నారు, లేని బిడ్డని మేము పేరు ఎలా పెడతామని। బిడ్డ లేకుండానే మీరందరూ మాకు హామీ ఇచ్చారా 10,000,
బిడ్డ లేకుండానే మీకు కొనసాగిస్తామని మీరు ఎలా ఇచ్చారు? దీన్ని పూర్తి స్థాయిగా మీరు మా యొక్క వాలంటీర్ బాధల్ని పూర్తి స్థాయిగా తీసుకొని మమ్మల్ని కొనసాగించాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉధృతంగా మేము సమ్మెలు చేసే కార్యక్రమం కూడా ఉంటాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే 7 నెలలైంది. మేము ఎటువంటి జీతాభత్యం లేకుండా మేము రోడ్డు పడి ఉన్నాం. కావున దీన్ని నిరసిస్తూ ఈ నెల 26, 27, 28 తేదీల్లో అల్లూరు జిల్లా మొత్తం ప్రతి మండలంలోని రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉండడం జరుగుతుంది మండల లెవెల్లో. అలాగే దీన్ని పూర్తి స్థాయిగా పట్టించుకోకపోతే మండల లెవెల్ అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మాకు నిరసనను తెలియజేస్తామని ప్రభుత్వాన్ని గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ధన్యవాదాలు. వాలంటీర్ల వెంటనే ఎన్నికల వాగ్దానాన్ని బలవంత రాజీనామాల్ని వాలంటీర్ల వెంటనే